వెల్కమ్ టు మాల్డోవా. సో మాల్డోవాలో ఉన్నాను. మాల్డోవా క్యాపిటల్ అయిన కిష్నౌలో ఉన్నాను. సో కిష్నౌ నుంచి ఇప్పుడు మనం తిరాస్పోల్ అని ఇంకొక సిటీకి వెళ్ళబోతున్నాం. అసలు ఒక దేశంలోనే ఇంకో దేశం ఉండడము, ఆ దేశంలో సపరేట్ ఫ్లాగ్, నేషనల్ కరెన్సీ ప్లస్ పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇవందరూ కూడా సపరేట్గా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తిరాస్పోల్లోకి అడుగు పెట్టేశాము. ఇప్పుడు సిటీ సెంటర్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ సిటీ సెంటర్లోనే అమరవీరుల కోసం వాళ్ళు పెట్టిన ఒక దీపం అనేది వెలుగుతూనే ఉంది. సినిమా థియేటర్ కూడా కనిపిస్తుంది. ఆ సినిమా థియేటర్లో ముఫాసా సినిమా నడుస్తుంది చూడండి. ట్రాన్స్నిస్ట్రియాలో ఐరిన్ వచ్చింది, కలిసింది. సో తను ఇక్కడ లోకల్ అనమాట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రీ పెట్టారు ఇక్కడ, క్రిస్మస్ ట్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ట్రాన్స్నిస్ట్రియా యొక్క 1 రూబెల్ నోట్. సో 1 రూబెల్ నోట్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అక్కడ ఒక మెమోరియల్ కాంప్లెక్స్ ఒకటి కనిపిస్తుంది. ఆ మెమోరియల్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు మాల్డోవా. సో మాల్డోవాలో ఉన్నాను. మాల్డోవా క్యాపిటల్ అయిన కిష్నౌలో ఉన్నాను. సో కిష్నౌ నుంచి ఇప్పుడు మనం తిరాస్పోల్ అని ఇంకొక సిటీకి వెళ్ళబోతున్నాం. ఈ సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది ఇంకొక సపరేట్ కంట్రీ యొక్క క్యాపిటల్. ట్రాన్స్నిస్ట్రియా అనేది ఒక కంట్రీ. సో ఆ కంట్రీ అనేది దానికి సపరేట్ ఇండిపెండెన్స్ లేదు. సో కాకపోతే వాళ్ళకి సపరేట్గా ఐడెంటిటీ ఉంది, వాళ్ళకి సపరేట్ నేషనల్ ఫ్లాగ్ ఉంది, వాళ్ళకి సపరేట్ కరెన్సీ ఉంది, రూబెల్స్ అని అంటారు అనమాట. ఆ రూబెల్స్ కరెన్సీ కూడా సేమ్ మనకి ఇక్కడ మాల్డోవియన్ కరెన్సీతో ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనమాట. కాకపోతే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బార్డర్ చెక్స్ ఉంటాయి, ప్లస్ అంతేకాకుండా మన పాస్పోర్ట్ చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ డ్రోన్ అనేది కంప్లీట్లీ నాట్ అలౌడ్. అందుకని మేము ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడే ఒక షాప్లో డ్రోన్ని పెట్టేసి, అదేంటంటే మాల్డోవాలో ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ డ్రోన్ షాట్ కూడా నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, బ్యూటిఫుల్గా వచ్చింది. మాల్డోవాలో డ్రోన్ ఈజ్ అలౌడ్, బట్ ట్రాన్స్నిస్ట్రియాలో డ్రోన్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్. ఎందుకు అంటే ఇట్ ఈస్ రైట్ నౌ బార్డర్ టు ద యుక్రెయిన్. సో ఉక్రెయిన్కి ప్లస్ మాల్డోవాకి మధ్యలో ఒక చిన్న స్ట్రిప్ లాగా ఈ ట్రాన్స్నిస్ట్రియా అనే ఒక దేశం ఉందన్నమాట. ఆ ట్రాన్స్నిస్ట్రియా దేశానికి క్యాపిటల్ అయిన తిరాస్పోల్కి వెళ్ళబోతున్నాము. సో దాదాపు ఒక గంట సేపు పడుతుంది మనకి. 70 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనం ఇక్కడ నుంచి తిరాస్పోల్కి వెళ్ళే దారి ఎలా ఉంది, ఆ తర్వాత అక్కడ బార్డర్ చెక్స్లో ఏమేమి అయ్యాయి, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మనకి పాస్పోర్ట్లో మనకి ఏమైనా స్టాంపింగ్ పడుతుందా, లేకపోతే సపరేట్గా ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళే దారిలో అన్నీ కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లెయిన్. అసలు ఒక దేశంలోనే ఇంకో దేశం ఉండడము, ఆ దేశంలో సపరేట్ ఫ్లాగ్, నేషనల్ కరెన్సీ ప్లస్ పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇవందరూ కూడా సపరేట్గా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా చిన్న దేశము అయితే అక్కడ సపరేట్ కరెన్సీ కూడా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. సో మనకి ఏదైనా సరే ఒక ఇంట్రెస్టింగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, మీకు చూపించాల్సిందే. సో అందుకే ఇప్పుడు మనం బయలుదేరాము. ఇదంతా కూడా హైవే అనమాట. సో మాల్డోవా నుంచి ట్రాన్స్నిస్ట్రియాకి వెళ్ళే హైవే ఇది. సో తిరాస్పోల్ ఇక్కడ నుంచే వెళ్తాము. ఇదంతా కూడా M5 నేషనల్ హైవే అనమాట. కూడా మీరు చూసుకుంటే రోడ్డుకి ఇరువైపులా కంప్లీట్ మొత్తం ద్రాక్ష తోటలే ఉన్నాయి. అన్ని ద్రాక్ష చెట్లే. ఎడం వైపు, కుడి వైపు ఎక్కడ చూసుకున్నా రైట్ సైడ్ అంతా కూడా మనకి అది కనిపించేది అది యాక్చువల్గా క్రికోవా అంట. మనం చూసుకొని వచ్చాం కదా, సో అది క్రికోవా. ఆ క్రికోవా వైనరీస్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో ఆ వైనరీస్ సంబంధించిన ద్రాక్ష తోటలు, హ్యూజ్ తోటలు. ఇక్కడ మొత్తం కొండపై నుంచి కింది దాకా మొత్తం తోటలు పెట్టేసుకున్నారు. ఈ చెట్లు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి అబ్బా, చూడటానికి అల్టిమేట్ వ్యూ. ఎడం వైపు చూసుకున్నా, కుడి వైపు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అవే ద్రాక్ష తోటలు. అండ్ మధ్యలో చెట్లు అయితే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? నాకు ఒక్కడికే అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు ఇట్లా ఏదన్నా ఒక న్యాచురల్ బ్యూటీ అనిపిస్తే నాకు భలే అనిపిస్తుంది. ఇవన్నీ ఒక్క చెట్టుకు కూడా ఒక్క ఆకు లేదు, మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడటానికి. అసలు ఆసమ్ లొకేషన్. ఫ్రెండ్స్, ఈ రోడ్ చూస్తున్నారా, స్ట్రైట్గా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంత దూరం చూసినా స్ట్రైట్గా కనిపిస్తూ ఉండే ఇంతకుముందు. సో ఇక్కడ ఓన్లీ 1 వే రావడానికి, 1 వే పోవడానికి. జస్ట్ 2 సైడ్ రోడే ఉన్నా కూడా ఇదంతా స్ట్రైట్ సింగిల్ రోడ్లో మనం ఇప్పుడు తిరాస్పోల్ వైపు వెళ్తున్నాం. సో ట్రాన్స్నిస్ట్రియా దేశానికి ఇదే ఏకైక రోడ్ అన్నమాట. చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది అనేది. రోడ్ అయితే ఎంత దూరం వెళ్ళినా కూడా మొత్తం మ్యాక్సిమం స్ట్రైటే ఉంది. అసలు డైవర్షన్సే లేవు. ఓన్లీ ఎత్తంపులు పైకి కిందికి ఉంది తప్పించి స్ట్రైట్గా ఒకటే రోడ్డు ఉంది. సీదా పోతూనే ఉన్నాం. మొత్తం స్ట్రైటే ఉంది. చూద్దాం, ఇంకొక అరగంట పడుతుంది అనుకుంటా మనము ఈ తిరాస్పోల్ వెళ్ళడానికి.
ఇంట్రెస్టింగ్ రోడ్ అండ్ ఇంట్రెస్టింగ్ చెట్లు, మంచి వాతావరణం, సూపర్ ఉంది. ఇంకా 23 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మ్యాక్సిమం 20 నిమిషాల్లో చేరుకుంటాము. సో మనకి ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ అంటే చెప్పే కదా, డ్రోన్ని మనం వేరే షాప్లో పెట్టుకొని వెళ్ళి రావాల్సి వచ్చిందని. సో ఈవెన్ మనకు ఒకవేళ కార్లో డ్రోన్ కెమెరా ఉండేటైతే అసలు కార్ని కూడా అలౌ చేయరంట, మనల్ని అసలు లోపల కూడా పోనీయరంట. అంత స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ ట్రాన్స్నిస్ట్రియాలో. అందుకోసమే మనం డ్రోన్ కెమెరాని ఒక దగ్గర పక్కన పెట్టేసి వచ్చేసాము. ఇప్పుడే అక్కడ కస్టమ్స్ చెక్ పాయింట్ దాటేసాము. సో ఇప్పుడు మనము అఫీషియల్గా ట్రాన్స్నిస్ట్రియాలో అడుగు పెట్టేసాం. సో ఇంకా తిరాస్పోల్ ఇంకో 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, కానీ ట్రాన్స్నిస్ట్రియా దేశంలో అడుగు పెట్టేశాం. సో వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు జస్ట్ చెక్ చేశారు, పంపించారు, ఏం క్వశ్చన్స్ అడగలేదు. సో ఇక్కడ ట్రాన్స్నిస్ట్రియాలో ఇంకేమన్నా అడుగుతారేమో చూద్దాం. అండ్ సో వెల్కమ్ టు ట్రాన్స్నిస్ట్రియా. సో మనకి ఇక్కడ ఇమిగ్రేషన్ కార్డ్ ఇది. సో మనం ఇక్కడ ఈ కంట్రీలో ఎంటర్ అయినట్టు మనకు ఒక కార్డు కూడా ఇచ్చారు. ఎంతసేపు అని అడిగారు. 3 అవర్స్ అని చెప్పంటే 3 అవర్స్ 12 మినిట్స్ ఇచ్చారు మనకి. సో ఎంతసేపట్లో మళ్ళీ మనకు రిటర్న్ రావాలనేది కూడా ఇక్కడ దీంట్లో మనకి టైమింగ్తో సహా ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కస్టమ్స్ వాళ్ళు ఓన్లీ జస్ట్ పంపించారు చెక్ చేసి మన బ్యాగ్ కార్ని. దాని తర్వాత వాళ్ళు కార్లోంచి దించి మన పాస్పోర్ట్ తీసుకొని, ఆ తర్వాత వెరిఫై చేసుకొని, ఎందుకు వెళ్తున్నామని కనుక్కొని, ఆ తర్వాత ఎప్పటివరకు ఉంటామో తెలుసుకొని, దాని ప్రకారం మనకి ఇక్కడ డ్యూరేషన్ అనేది కూడా ఇచ్చి ఈ పర్మిషన్ అనేది ఇచ్చారనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ మనం ఈ ఇమిగ్రేషన్ కార్డ్ అనేది చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇలా మనము ట్రాన్స్నిస్ట్రియా దేశంలో అడుగు పెట్టేశాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు తిరాస్పోల్, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ట్రాన్స్నిస్ట్రియా. ట్రాన్స్నిస్ట్రియాలోకి వచ్చాక కూడా మ్యాక్సిమం అన్నీ కూడా స్ట్రైట్ రోడ్సే ఉన్నాయి, చాలా తక్కువగా డైవర్షన్స్ ఉన్నాయి. సో ఇదే స్ట్రైట్ రోడ్లో మనము కంటిన్యూస్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఇంకొక 10-15 కిలోమీటర్లు వెళ్తే మనకి క్యాపిటల్ ఆఫ్ ట్రాన్స్నిస్ట్రియా తిరాస్పోల్కి వస్తుంది. సో తిరాస్పోల్ ఎలా ఉందనేది చూసుకుందాం, ఇక్కడ కరెన్సీ ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. తిరాస్పోల్లోకి అడుగు పెట్టేసాము. ఇప్పుడు సిటీ సెంటర్ వైపు వెళ్తున్నాము. ఎలా ఉందో చూసుకుందాం. బ్యూటిఫుల్ రోడ్స్, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది ప్రాపర్ సిటీ సెంటర్. ఎంత హ్యూజ్ క్రిస్మస్ ట్రీ పెట్టారు చూడండి ఇక్కడ తిరాస్పోల్ అని చెప్పేసి అని వాళ్ళ భాషలో రాసింది. ఇవన్నీ కూడా నైట్ టైం అయితే ఇంకా మెరుస్తాయి, నైట్ అవుతున్న కొద్దీ. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ సిటీ సెంటర్లోనే అమరవీరుల కోసం వాళ్ళు పెట్టిన ఒక దీపం అనేది వెలుగుతూనే ఉంది. సో ఇక్కడే మనకి అక్కడ క్రాస్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చుట్టూరా ఎవరెవరైతే వాళ్ళ వీరమరణం పొందారో, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి యొక్క ఫోటోలు, వాళ్ళ గ్రేవ్స్ కూడా ఇక్కడ పెట్టినట్టు కనిపిస్తుంది. 1941 నుంచి 1945, సో సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఎవరెవరైతే యుద్ధంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఇక్కడ నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు ఒక హ్యూజ్ క్రాస్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇక్కడే మనకు ఒక ఇది కూడా కనిపిస్తుంది, తోపు కూడా కనిపిస్తుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, అమరవీరుల కోసం పెట్టిన అమరజ్యోతి అనమాట. సో అది దీపం అక్కడ వెలుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒకటి, ఇంటర్నెట్ పని చేయట్లేదు. నెక్స్ట్ రెండోది, మనతో పాటు వచ్చిన వ్యక్తికి అతను కూడా ఇక్కడికి తిరాస్పోల్ రావడం మొట్టమొదటిసారి అనమాట. ఆయన కూడా ఏమీ తెలియదు. సో అందుకని మనకి ఏమి లొకేషన్స్ ఇవి ఎక్కడెక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇంటర్నెట్ పని చేయట్లేదు. ఇక్కడ దగ్గర లేదన్న రెస్టారెంట్లోనే ఎక్కడన్నా కూర్చొని, సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ద గుడ్ ప్లేసెస్ టు విజిట్ అనేది. నెక్స్ట్ నిన్న మనకి ఎయిర్పోర్ట్లో కలిసిన ఐరీనా, తను ఇక్కడే ఉంటుంది తిరాస్పోల్లో. కాకపోతే తిరాస్పోల్ సిటీలో ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లో వేరే ఊర్లో ఉంటుందంట. తనేమన్నా మనకు వస్తుందా, చూపించగలుగుతుందా లేదా అనేది తెలియదు. సో ఇక్కడైతే మనకి అక్కడ ఒక క్రాస్ పెట్టి ఇక్కడ వీళ్ళ అమరవీరుల స్తూపం దగ్గరే ఇది కూడా పెట్టడం జరిగింది. అండ్ అక్కడ పక్కకు ఒక వాళ్ళ ఆర్మీ సింబల్ కూడా, అది వాళ్ళు వాడిన మెషిన్ గన్, అది కూడా వాళ్ళు యూస్ చేస్తారు, అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా 1941 to 1945లో ఎవరైతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరిది, వాళ్ళ యొక్క సమాధులు ఇక్కడ పెట్టేసి వాటికి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. సో ఇది ప్రాపర్ సిటీ సెంటర్లోనే ఉంది. అదంతా కూడా సిటీ అనమాట, చూసుకోవచ్చు. సో ఇట్స్ ప్రాపర్ సిటీ అంతా కూడా అక్కడ ఉంది.
అక్కడ మనకి నైట్ అయితే మంచి లైటింగ్, ఎందుకంటే తెల్లారితే క్రిస్మస్ కాబట్టి ఇక్కడ మంచి లైటింగ్ కూడా పెడతారు. సో ఇప్పుడు మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో చీకటి అయిపోద్ది. సో చీకటి అయిపోయిన తర్వాత నైట్ లైటింగ్లో కూడా ఈ తిరాస్పోల్ ఎలా ఉందనేది చూసుకుందాం. సినిమా థియేటర్ కూడా కనిపిస్తుంది. ఆ సినిమా థియేటర్లో ముఫాసా సినిమా నడుస్తుంది చూడండి. ముఫాసా సినిమా మనకి ఇండియాలో కూడా నడుస్తుంది కదా. తెలుగులో మనకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమాది ఇక్కడ రష్యన్ వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ముఫాసా. ఆ ముఫాసా సినిమా నడుస్తుందని ఇక్కడ ఇది మూవీ థియేటర్, రష్యన్ లాంగ్వేజ్ మూవీ థియేటర్. ఇక్కడ ఏదో హ్యూజ్ బిల్డింగ్ ఉంది. దిస్ లుక్స్ లైక్ ఏ గవర్నమెంట్ బిల్డింగ్. ఏదో చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత ఇక్కడ మొత్తం మనకి షాపింగ్ అండ్ రోడ్స్ కనిపిస్తున్నాయి. కానీ బ్యూటిఫుల్గా ఉందబ్బా చూడటానికి. ట్రాన్స్నిస్ట్రియాలో ఐరిన్ వచ్చింది, కలిసింది. సో తను ఇక్కడ లోకల్ అనమాట. సో మాకైతే ఫోన్లు పనిచేయట్లేకుండే, ఇంటర్నెట్ రావట్లేదు. ఆ తర్వాత నాతో పాటు వచ్చిన డ్రైవర్ హీ డజంట్ నో దిస్ లొకేషన్. సో ఏం చేయాలని అనుకుంటుంటే తనకి అదే టైంకి నేను ఐరిన్కి మెసేజ్ చేశామన్నమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము, రెస్టారెంట్లో ఇంటర్నెట్ వస్తే తనకి మెసేజ్ చేస్తే తను ఇక్కడ నుంచి అరౌండ్ 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట. షీ ట్రావెల్డ్ ఆల్ ద వే అండ్ షీ హెస్ కమ్ హియర్. థ్యాంక్ యూ ఐరిన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు తను మనకి థ్యాంక్ యూ. అండ్ తను మనకి ఇక్కడ లోకల్ ప్లేసెస్ చూపించబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి మంచి లైటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో సూపర్ క్రిస్మస్, ఇట్స్ ఎ క్రిస్మస్ ఈవ్. సో 24th నైట్, రేపు పొద్దునైతే తెల్లారితే క్రిస్మస్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డే. అండ్ ఇక్కడ ప్రపంచంలోనే ఏకైక కరెన్సీ, ద ప్లాస్టిక్ కాయిన్స్ ఇన్ ద వరల్డ్. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాస్టిక్ కాయిన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఏకైకది. సో ఇట్స్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో మనకి ఇక్కడ 10 రూబిల్స్, 3 రూబిల్స్, 5 రూబిల్స్ అండ్ 1 రూబిల్. సో దీస్ ఆర్ ద ప్లాస్టిక్ కరెన్సీ. ఇంకెక్కడ దొరకదు ఈ ప్లాస్టిక్ కరెన్సీ, ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్లో వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. సో ఇలా వీళ్ళు సపరేట్గా వాళ్ళు మనకు ఒక సావెనీర్ లాగా పెట్టి అమ్ముతున్నారనమాట. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ కరెన్సీ కాబట్టి తీసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మాత్రమే, ఈ దేశంలో మాత్రమే దొరుకుతుంది, ఇంకే దేశంలో దొరకదు. ట్రాన్స్నిస్ట్రియా స్పెషల్. సో అందుకోసం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న మనకి కొన్ని నోట్లు దొరికాయి, ఈరోజు అన్ని నోట్లు దొరికాయి ఇక్కడ ఉన్నాయన్నీ. సో ద లోయెస్ట్ కరెన్సీ ఇక్కడ 1 అండ్ 1 రూబిల్, 5 రూబిల్, 10 రూబిల్, 25 రూబిల్, 50 రూబిల్ అండ్ 100 రూబిల్. సో ఇంకా కూడా పెద్దవి ఉన్నాయి, నేనైతే ఇక్కడ వరకు అయితే తీసుకున్నాం. సో మనకు కావాల్సినవి అన్నీ కూడా 1 రూబిల్ నుంచి 100 రూబిల్ వరకు. సో ఈ అన్ని కాయిన్స్ ఇక్కడ, ఈ నోట్స్ కూడా ఇవి తీసుకోవడం జరిగింది. సో ట్రాన్స్నిస్ట్రియా స్పెషల్ అనమాట ఇవి. సో మాల్డోవా అనే ఆల్రెడీ ఉన్నదే చిన్న కంట్రీ, దాంట్లో ఇంకో చిన్న కంట్రీ ట్రాన్స్నిస్ట్రియా. ఆ ట్రాన్స్నిస్ట్రియాలో వాళ్ళకి సపరేట్ కరెన్సీ ఉంది. అండ్ ఈ దేశంలో ఈ కరెన్సీనే వాడాలి, లేదా యూరోస్ వాడుకోవచ్చు, లేదా డాలర్స్ వాడుకోవచ్చు, లేదంటే మన కార్డ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇవి మాత్రం ఈ కంట్రీలో మాత్రమే ఈ కరెన్సీ యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ కరెన్సీ. అండ్ ఇక్కడ నుంచి నౌ వీఆర్ గోనా గో. సో ఐరిన్ ఈస్ గోనా టేక్ అస్ టు ద ప్లేసెస్. సో విల్ గో అరౌండ్ అండ్ దెన్ ఇక్కడ మనం ఈ లొకేషన్ అంతా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చే వరకల్లా మొత్తం కంప్లీట్ స్ట్రీట్ లైట్స్ అన్నీ మారిపోయాయి. కంప్లీట్గా క్రిస్మస్ లైటింగ్ అనేది మొదలైంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇట్ లుక్స్ సో అమేజింగ్ ఇన్ ద నైట్. చూసుకుందాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రీ పెట్టారు ఇక్కడ, క్రిస్మస్ ట్రీ. బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంత హ్యూజ్ ఉంది చూడండి, చాలా బాగుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ స్టార్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఈ స్టార్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా అమేజింగ్, బ్యూటిఫుల్, నైస్ విజువల్స్ ఇవి. మీకు ఈ క్రిస్మస్ డెకరేషన్స్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. మనము లార్నాకాలో రెడ్ బాల్ చూసుకుంటే ఇక్కడ మల్టీ కలర్ బాల్స్ చూస్తున్నాము. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, అమేజింగ్. నాకైతే ఈ డెకరేషన్ చాలా నచ్చింది. మళ్ళీ మనము కిష్నౌకి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ట్రాన్స్నిస్ట్రియాలో చాలా బాగుంది డెకరేషన్. ఐఎమ్ లవింగ్ దిస్ డెకరేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ట్రాన్స్నిస్ట్రియా యొక్క 1 రూబెల్ నోట్. సో 1 రూబెల్ నోట్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అక్కడ ఒక మెమోరియల్ కాంప్లెక్స్ ఒకటి కనిపిస్తుంది. ఆ మెమోరియల్ కాంప్లెక్స్ దగ్గరికే వచ్చాము ఇప్పుడు. సో ఇదే ఆ మెమోరియల్ కాంప్లెక్స్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. 1 రూబెల్ నోట్ వెనకాల ఏదైతే వేశారో ఆ పర్టికులర్ మెమోరియల్ కాంప్లెక్స్ దగ్గరికే వచ్చాము. సో ఇది డే టైంలో అయితే ఇంకా అసలు అద్దరిపోతుందంట. ఇది ఒక కొండపైన ఉంది లొకేషన్. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. నా వెనకాల కనిపిస్తుంది మెమోరియల్ కాంప్లెక్స్ ఆఫ్ కిట్స్కనీ బ్రిడ్జ్ హెడ్ అనమాట. సో ఇంతకుముందే చూపించాను కదా 1 రూబెల్ నోట్ పైన. సో 1 రూబెల్ నోట్ పైన
ఇక్కడ వాళ్ళు ప్రింట్ చేశారు ఇది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇది ఎంత ఇంపార్టెంట్ ప్లేసో. సో ఇది 1992-93 ఆ టైంలో వార్ టైంలో, సో సోవియట్ రష్యా టైంలో ఈ పర్టికులర్ వార్ మెమోరియల్ని దీన్ని కన్స్ట్రక్షన్ చేసి పెట్టారనమాట. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది లొకేషన్, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఇది చలికాలం అయ్యేసరికి అసలు లిటరలీ జనాలు ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. సో ఇది కొండ పైన ఉందన్నమాట. సో అదే డే టైంలో చూస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మనకు నైట్ వరకే పర్మిషన్ ఉంది. సో మనకు పర్మిషన్ ఉన్న సమయం వరకే మనం ఇక్కడ ఉండాలి కాబట్టి సో ఈ నైట్ టైం అయినా వచ్చాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్ అనమాట. సో ఇప్పుడు జనాలు కూడా ఎవ్వరు లేరు కాబట్టి మంచిగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో నాకు ఏవేవైతే ఇంపార్టెంట్ లొకేషన్స్ అవి చూద్దామని చెప్పి, సో మనకి మెయిన్ సిటీ నుంచి, క్యాపిటల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ బయటకు వచ్చాము. సో దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ లొకేషన్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది 10 రూబెల్స్ నోట్ అనమాట. ట్రాన్స్నిస్ట్రియా యొక్క 10 రూబెల్స్ నోట్. ఆ 10 రూబెల్స్ నోట్ వెనకాల చిట్స్కానీ మొనాస్ట్రీ అని దాని యొక్క సింబల్ అనేది వీళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు మనము అక్కడికే వచ్చాము. చిట్స్కానీ మొనాస్ట్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది అట్లీస్ట్ 200-year old మొనాస్ట్రీ అండ్ హైయెస్ట్ బెల్ టవర్ ఇన్ ద ఎంటైర్ మోల్డోవా. 69 meters లాంగ్ ఉందంట. అండ్ అట్లీస్ట్ ఒక 200 మాంక్స్ దీంట్లో ఉంటున్నారంట. సో అది ఈ యొక్క మొనాస్ట్రీ యొక్క స్పెషాలిటీ. హ్యూజ్ మొనాస్ట్రీ. రెండో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన చిట్స్కానీ మొనాస్ట్రీ చూపించా కదా. సో ఇంతకుముందే ఇదే చిట్స్కానీ మొనాస్ట్రీ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో ఇది 10 రూబెల్స్ నోట్. ట్రాన్స్నిస్ట్రియా యొక్క 10 రూబెల్స్ నోట్ పైన ప్రింట్ చేశారు. అదే మనకి వెనకాల కనిపిస్తుంది. సో ఇదే చిట్స్కానీ మొనాస్ట్రీ. సో వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ మొనాస్ట్రీస్. సో ఓల్డ్ టైమ్ అండ్ కనీసం 200 years చరిత్ర కలిగిన మొనాస్ట్రీ అంట ఇది. సో చాలామంది ఇక్కడ మాంక్స్, కనీసం ఒక 50 మంది మాంక్స్ ఇక్కడ ఉంటున్నారంట. సో వాళ్ళు అలాగే ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో నేనేమనుకున్నానంటే ఇప్పటిదాకా మనం సిటీస్, రకరకాల ప్లేసెస్ చూస్తున్నాం. సో ఈ ట్రాన్స్నిస్ట్రియా అనేది చాలా చిన్న దేశం. సో యూక్రెయిన్కి మాల్డోవాకి మధ్యలో ఒక చిన్న స్ట్రిప్లా ఉంది. ఈ స్ట్రిప్లో సో వీళ్ళది రూబెల్స్ అనే ఒక కరెన్సీ ఉంది. ఇంతకుముందు యాక్చువల్గా రెస్టారెంట్లో ఏం జరిగిందంటే వాళ్ళు యూరోస్ తీసుకోరంట, డాలర్స్ తీసుకోరంట, లాస్ట్కు ఇక్కడ మోల్డోవియన్ లేస్ కూడా తీసుకోరంట. వీళ్ళ దేశం యొక్క కరెన్సీ మాత్రమే తీసుకుంటారంట. కనీసం లాస్ట్కి నాది నా ఏటీఎం నా డెబిట్ కార్డ్ ఇస్తా అంటే కూడా నా కార్డ్ పేమెంట్ కూడా తీసుకొని అన్నారు. సో అప్పుడు మాకు తప్పక మళ్ళీ మేము అవి లే కరెన్సీ తీసుకెళ్ళి ఒక ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్పించుకొని తీసుకొని వచ్చి పే చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ అంత స్ట్రిక్ట్గా వీళ్ళ కరెన్సీనే యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు మాల్డోవియన్ కరెన్సీ తీసుకొని అట్లా ఎక్స్చేంజ్ చేయడానికి కూడా లేదనమాట. సో అంత స్ట్రిక్ట్గా యూస్ చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నానంటే ఈ కరెన్సీ మీద చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయి. సో 1 రూబెల్ పైన, 10 రూబెల్ పైన, సో ఇవన్నీ ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ లొకేషన్స్. సో ఇలాంటి లొకేషన్స్ చూపిస్తే బాగుంటుంది అనిపించింది. సిటీస్ అన్ని చూస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. సో ఈరోజు సిటీ ఎట్లాగో మొత్తం అంతా తెల్లారితే క్రిస్మస్ కాబట్టి అన్నీ మొత్తం అంతా కలర్ఫుల్గా తయారైంది. సో అలాగే ఇవి కూడా చూపిద్దాం అనుకున్నాను. సో నాకు తెలిసి మీరు ఇవి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో ట్రాన్స్నిస్ట్రియా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో చిన్న దేశం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. మీకు 2 ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా తీసుకొచ్చాను. సో లక్కీలీ మనకి ఐరీన్ రావడంతో తను ఈ ప్లేసెస్కి తీసుకొచ్చింది. నేను చెప్పాను అనమాట మనకి షో అస్ ద బెస్ట్ ప్లేసెస్ అని. తను మనకి బెస్ట్ ప్లేసెస్ సజెస్ట్ చేసింది, తీసుకొచ్చింది. సో వీఆర్ ఏబుల్ టు సీ ఇట్. సో మీకు ఎలా అనిపించింది ఇలా ఒక నోటు పైన ఉన్న వెనకాల ఉన్న ప్రింట్ చేసిన ప్లేసెస్కి తీసుకెళ్ళడం అనేది? నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కమ్యూనిటీ సెంటర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ హ్యూజ్ లెనిన్ విగ్రహం అనేది పెట్టారనమాట. సో ఈ కమ్యూనిటీ సెంటర్లో ఏంటంటే డాన్స్ క్లాసెస్ నేర్పించడము, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా. సో ఇంతకుముందు మనకి ఐరీన్ పరిచయం అయిందని చెప్పాను కదా. సో ఐరీన్ తను ఇండియన్ డాన్సెస్ నేర్చుకుంది, తిరాస్పోల్లో అయినా కూడా పర్ఫామ్ చేసింది ఇక్కడే అనమాట. సో ఇక్కడ వాళ్ళ పక్కనే వాళ్ళ విలేజ్ ఉంది. సో అందుకని ఈ పర్టికులర్ సెంటర్లోనే తను డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసేదంట. సో ఇండియన్ డాన్సెస్ కూడా ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కొంతమంది ఇండియన్స్ కూడా ఉంటున్నారని చెప్పి అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ పర్ఫార్మెన్సెస్, సో యాక్టివిటీస్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ కమ్యూనిటీ సెంటర్లో జరుగుతాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూస్ ఆఫ్ లెనిన్. సో రష్యన్ లీడర్, కమ్యూనిస్ట్ లీడర్, గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ రష్యా. సో లెనిన్ యొక్క స్టాచ్యూ అనేది ఇక్కడ మనము చూడొచ్చు. ఇది ట్రాన్స్నిస్ట్రియా యొక్క వ్లాగ్. అస్సలు ఊహించలేదు ఇంత చిన్న మాల్డోవా అనేది చాలా చిన్న దేశం, దాంట్లో ఇంకో దేశం ఉంటుందని. అదొక రిపబ్లిక్ కంట్రీ, అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్ కాకపోయినా అదొక సపరేట్ రిపబ్లిక్ ఆఫ్ ట్రాన్స్నిస్ట్రియా అని చెప్పేసి అని అనుకుంటారు అనమాట. సో వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ రిపబ్లిక్ కంట్రీ అనమాట. సో దాంట్లో వీళ్ళు ఇక్కడ వేరే ఏ కరెన్సీ వాడకుండా కేవలం వాళ్ళ కరెన్సీనే వాడుతూ, వాళ్ళు ఓన్లీ వాళ్ళ క్యాషే అడుగుతూ, ఈవెన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయట్లేదు. అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది.
అండ్ వాళ్ళ కరెన్సీ కూడా చూపించాను కదా. సో దే హ్యావ్ ద ప్లాస్టిక్ కాయిన్స్ కరెన్సీ ఈజ్ ద ఓన్లీ కరెన్సీ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఈ ఒక్క దేశంలో మాత్రమే ఉంది. సో అది 1, 3, 5, 10 అని రూబెల్స్లో వాళ్ళు ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో ఇప్పటికీ వీళ్ళు రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందుకే రష్యాలో పిలిచే రూబెల్స్నే వీళ్ళ కరెన్సీ పేరు కూడా పెట్టుకున్నారు అనమాట, ట్రాన్స్నిస్ట్రియా రూబెల్స్ అని చెప్పేసి. సో ఇలా నేను ఒక్కటే రోజులో 2 దేశాలను చూసాను. సో నిన్న రాత్రి వచ్చాము. సో మనం నిన్న రాత్రి మనకి మాల్డోవాకి వచ్చే రూట్ అంతా ఎలా ఉంది, ప్లస్ మనకి కిష్నావ్ ఎలా ఉందనేది చూసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు కిష్నావ్ నుంచి మనం క్రికోవాకి వెళ్ళిపోయాం. సో క్రికోవాలో మనకు అక్కడ ఇక్కడ వైనరీస్ ఎలా ఉన్నాయి. సో మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన మొత్తం కంప్లీట్ సెల్లార్ వరల్డ్, అండర్ గ్రౌండ్ వరల్డ్ 120 కిలోమీటర్స్ లాంగ్, అంత హ్యూజ్ ఎలా ఉందనేది అది చూసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇది చూసుకున్నాం. సో ఇది కూడా సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఒకరు పరిచయం అవ్వడం మాల్డోవాలో. సో వాళ్ళు ఈ కంట్రీ వ్యక్తి అయి ఉండడము. సో తను ఈ కంట్రీ గురించి చెప్పడం. ఆ తర్వాత అదే మళ్ళీ కోయిన్సిడెన్స్తో నాకు నేను మళ్ళీ హోటల్లో చెక్ఇన్ చేసేటప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ కూడా ఈ కంట్రీ అమ్మాయి అయి ఉండడం వల్ల సో తను కూడా ఈ కంట్రీ గురించి చెప్పడము, ఈ కంట్రీ కరెన్సీ చూపించడము, ఆ కంట్రీ కరెన్సీ చూడడంతో నాకు ఈ కంట్రీని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించి నేను అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసేసుకొని క్యాబ్ మాట్లాడేసుకొని ఈ రోజుకి దాన్ని మొత్తం కంప్లీట్గా మనకి టైం ఇక్కడ ఇప్పుడు షార్టర్ డేస్ మనకి 8-9 వరకు కానీ సన్ రాదు, అండ్ 3:34కే చీకటి అయిపోద్ది. సో చాలా చిన్న షార్టర్ డేస్ అయినా సరే మనకి ఇంత డిస్టెన్స్ ఉన్నా సరే సో ఐ జస్ట్ ప్లాన్డ్ ఇట్ సచ్ వే దట్ ఐ వాంటెడ్ టు షో యూ. సో నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీకు ఇది చూపించాల్సిందే అని చెప్పేసి అని. విపరీతమైన చలి ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ -3, -4 degrees ఉంది. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. అయినా కూడా 3 layers ఆఫ్ క్లోత్స్ వేసుకొని మీకు ఇవన్నీ చూపించాను. సో నా ఎఫర్ట్స్ ప్లస్ నేను చూపించిన విధానం మీకు నచ్చిందనే కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.